విజయసాయిరెడ్డి సాక్ష్యం కీలకంగా మారింది. రాజకేశరెడ్డి కీలకంగా మారారు. సరే, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు లేని లిక్కర్ స్కామ్ను సృష్టించారు అని అంటున్నారు కదా. చాలా కీలకంగా మారింది. వైఎస్ఆర్సీపీ మేడకు చాలా పెద్ద స్కామ్ చుట్టుకోబోతోంది అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేని లిక్కర్ స్కామ్ అని అంటున్నారు. లేని లిక్కర్ స్కామ్ను సృష్టించారని అంటున్నారు. ఇలా అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మరి ఇక్కడ ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి వీక్షకులకు ముందుగా నమస్కారాలండి. సరే, సాయిరెడ్డి గారు మాట్లాడారా, చేబ్రోల్ కిరణ్ మాట్లాడా, లేకపోతే మరొకరు మాట్లాడారా, దాని విషయాలు పక్కన పెడితే స్కామ్ ఎందుకు ఉంటుందండి? మేమేమన్నా చంద్రబాబు నాయుడు గారి లాగా డిస్టిలరీకి పర్మిషన్స్ ఇచ్చామా స్కామ్ ఉండడానికి? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి లాగా మేము పర్మిట్ రూములు ఇచ్చామా స్కామ్ ఉండడానికి? చంద్రబాబు నాయుడు లాగా డిస్టిలరీసు ఎక్సెస్గా ఉత్పత్తి పెంచుకోవచ్చని మేమన్నా అనుమతులు ఇచ్చామా స్కామ్లు ఉండడానికి? లేకపోతే మేము చంద్రబాబు నాయుడు గారి లాగా అదనంగా బ్రాండ్లు ఏమన్నా ఎన్పావర్మెంట్ చేసేమా స్కామ్లు ఉండడానికి? చేసిందంతా చంద్రబాబు నాయుడు గారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్కామ్కి ఏం సంబంధం ఉంటుంది? మద్యాన్ని మేము దూరం చేసి, మద్యం రేట్లు పెంచి, మద్యాన్ని సామాన్యులకు అందుబాటు లేకుండా ఒక పాలసీ ప్రకారం తీసుకొస్తే మేము మద్యం స్కామ్ చేసినట్ట? లేకపోతే చల్లని బీరు సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేసినట్లా? కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. సరే, వారు ఏదో చెబుతున్నారు కాబట్టి ఫస్ట్ పాయింటే ఒకటి పెట్టిద్దాం. వీళ్ళు పాపం మనలాగే బోండా ఉమామహేశ్వరరావు గారు ఒక క్వశ్చన్ అడిగాడండి. సీరియల్ నెంబర్ 6 రూల్ నెంబర్ 51 ప్రకారం ఒక ప్రశ్న అడిగాడు. ఎప్పుడు అడిగాడు? జూలై 25, 2024. అయా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుండి 24 మధ్య బ్రేవరీస్, మైక్రో బ్రేవరీస్లో గైడ్లైన్స్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి గైడ్లైన్స్కి మించి లైసెన్స్ మంజూరు చేసినటువంటి దాఖలాలు ఏమన్నా ఉన్నాయంటే అలాంటి ఏమీ లేవు సార్. నో సార్, అన్నీ వాస్తవానికి దగ్గరగానే పరిమితులకు లోబడే ఆ డిస్టిలరీస్ అవన్నీ వాటన్నిటికీ శాంక్షన్ చేశారు అని చెప్పి కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. సల్ఫా వ్యవధి ప్రశ్న నెంబర్ 6, ఇది రూల్ నెంబర్ 51 ప్రకారం. ఈ కాపీ కూడా మీకు పంపిస్తాను, చూస్తే బాగుంటుంది. దీని తర్వాత చాలా బాగా చెప్తున్నారు. ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చారు, ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చారు అన్నారు. ఈ ప్రెసిడెంట్ మెడల్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారో చెప్పమంటారా సార్? 24/04/2019 దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారంటే మొన్నటిదాకా ఎన్నికల కమిషన్ సిఇఓగా చేసిన ఆయన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర వ్యక్తి ముఖేష్ కుమార్ మీనా గారు ఇచ్చారు పర్మిషన్. దీనికి అది ఇచ్చింది ముఖేష్ కుమార్ మీనా గారు ఇచ్చారు. ఫస్ట్ ఆయన్ని క్వశ్చన్ చేయాలా, మీరు ఎందుకయ్యా ఈ ప్రెసిడెంట్ మెడల్కి మీరు 24/4/2019 ఏ విధంగా మీరు దీనికి పర్మిషన్ ఇచ్చారని. ముఖేష్ కుమార్ మీనా గారు ఒకవేళ స్కామ్ జరిగి ఉంటే ఆయనే కమిషన్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కాబట్టి మొట్టమొదటి ఏవని ముద్దాయి ముఖేష్ కుమార్ మీనా గారు అవుతారు. ప్రస్తుతానికి ఆయనకి నోటీసులు ఇవ్వాలా. దీంతో పాటు మరొకటి చెప్తా, మా మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు బేవరేజెస్ కార్పొరేషన్ లో ఏదో అవకతవకలు జరిగాయని విచారణ జరిపించమంటే కుంభకోణం జరిగింది, స్కామ్ జరిగిందని బయటపడింది. ఆయనే మొదట మీ గవర్నమెంట్ లో మీరున్నప్పుడు స్కామ్ జరిగిందని చెప్పడానికి విచారణను ఇనిషియేట్ చేసింది ఫస్ట్ మీనా గారే. అదేనా సార్, ప్రెసిడెంట్ మెడల్కి పర్మిషన్ ఇవ్వడం అనేదే క్రైమ్ అయితే ఈ క్రైమ్కి సంతకం పెట్టింది ముఖేష్ కుమార్ మీనా గారు అని చెప్పి డాక్యుమెంట్ చూపిస్తున్నారు డేట్తో సహా. 24/4/2019 దాంట్లో ఏముంది? ఎంక్వైరీ చేయమని చెప్పండి. దాంతోపాటు మా మీద మరొక ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక 4 డిస్టిలరీస్కి అదనంగా, అంటే అనుకున్న దానికంటే ఎక్కువ సప్లై చేసే అవకాశం ఇచ్చారు. ఒక కంపెనీ పేరు ఎస్ఎన్జే షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళకి 12.99% వీళ్ళకి ఇచ్చారు అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి చెప్తానండి సార్. ఈ ఎస్ఎన్జే డిస్టిలరీస్కి 26 మే 2017 వాళ్ళకి ఎస్ఎన్జే డిస్టిలరీస్ 26 మే 2017 అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది జూన్ 7, 2017 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ బ్రిటిష్ ఎంపైరర్ అనే వస్తున్నటువంటి బ్రాండ్ కి పర్మిషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఏది? ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్టెడ్ లిమిటెడ్ కి.
దానికి సంబంధించి ఒకసారి పర్మిషను 26 మే 2015 ఇచ్చారు, మరొకసారి 9 నవంబర్ 2018 ఇచ్చారు. వీళ్ళు నెల్లూరు జిల్లాలో వీళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మొట్టమొదటిసారి వీళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసింది 2018, 2019 ఫైనాన్షియల్ ఇయర్ అని వాళ్ళు రాసుకున్నటువంటి ICRA దాంట్లో ఆ కంపెనీ వాళ్ళు చెప్పుకున్నారు. ఓకే, మేము 12.99% వీళ్ళకి మేము ఉత్పత్తి చేసుకున్నామని వీళ్ళకి ఆఫర్ ఇచ్చినని చెప్పింది దాని కంపెనీకి. దానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే. వీళ్ళ కంపెనీకి మేము ఇచ్చేది ఏంది, అందరూ ఇస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా వచ్చింది. ఇంకొకటి పెరల్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి ఇచ్చామని చెప్పారు, దానికి కూడా వస్తున్నా. ఈ పెరల్ బేవరేజెస్ లిమిటెడ్కి జియో నెంబర్ 51 20వ తేదీ 4వ నెల 2016న వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఓకే, ఇది జియో మిస్లీనియస్ నెంబర్ 51 ఏప్రిల్ 20, 2016. ఏప్రిల్ 20 అంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడున ఈ కంపెనీకి పర్మిషన్స్ ఇచ్చారు. పెరల్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకి పర్మిషన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, దానికి సంబంధించినటువంటి జియో. తర్వాత SPY ఆగ్రో ఇండస్ట్రీస్, దీనికి కూడా మీరు ఇచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా చూపిస్తానండి, ఆశ్చర్యం. 2014లో వాళ్ళకి అనుకున్న దానికంటే 50% అదనంగా మద్యం ఉత్పత్తి చేసుకోమని ఇచ్చినటువంటి జియో రొటీన్ నెంబర్ 498 ఇది. దాంతోపాటు రీసెంట్గా నిజంగా SPY అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేసిందని మీరు భావిస్తే రీసెంట్గా అంటే మార్చి 26, 2025న ఇదే SPY అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్కి మరో 2 ఏళ్ల పాటు మీరు మద్యం ఉత్పత్తి చేసుకోమని కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ శ్రీ నిశాంత్ కుమార్ IAS కమిషనర్ మొన్న ఇచ్చారు, ఒక నెల రోజుల క్రితం వాళ్ళకి సర్టిఫికెట్. అదనంగా చెప్పారు సార్. కాదు మీరు చెప్పాల్సింది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న పేరు రాజ్ కసిరెడ్డి. అదే సమయంలో ఈ అదాని ఏజెన్సీ SPY డిస్టిలరీ వీళ్ళ మధ్య ఏం లావాదేవీలు, అదెందుకు కీలకమైంది, ఏం జరిగింది అసలు? సార్, ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య ఏదన్నా ఒక కమర్షియల్ యాక్టివిటీ జరిగితే దానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏదన్నా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి, ఏమన్నా బాధ్యత ఉంటుందా? SPY అగ్రోకి సంబంధించి వారికి సంబంధించినటువంటి మరొక ప్రైవేట్ సంస్థకు మధ్య ఏదన్నా లావాదేవీలు జరిగితే ఉంటే అది వారి ఇద్దరికి సంబంధించినటువంటి ఇండివిజువల్ విషయం కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం అని అడుగుతున్నా. సెంటినీ బయో ప్రొడక్ట్స్ అని చెప్పి మరొక సంస్థకు మీరు ఆర్డర్స్ ఇచ్చారన్నారు. సార్ నేను ఒకటి చెప్తున్నారు, రాజ్ కసిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నలుగురు IT అడ్వైజర్స్ ఉంటే నలుగురు IT అడ్వైజర్స్లో ఒక IT అడ్వైజరు. ఆయన కూడా ఒక మొదటి 2 ఏళ్ళలో 1.5 year మాత్రమే IT అడ్వైజర్ పదవిలో ఉన్నారు. తర్వాత ఆయనకి కోవిడ్ అయిపోయిన తర్వాత రెన్యువల్ కూడా ఇవ్వాల. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా బేవరేజెస్ కార్పొరేషన్లో ఏదన్నా హోల్డ్ ఉండాలనుకుంటే రాజ్ కసిరెడ్డినో నాగార్జున యాదవ్నో ఆ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మనే చేసుకునేటువంటి అధికారం శక్తి మా దగ్గర ఉంటే ఒక నలుగురిలో ఒకరైనటువంటి IT అడ్వైజరు రాజ్ కసిరెడ్డికి సంబంధించిన వ్యక్తిని అక్కడ పెట్టి వారి ద్వారా ఒక కార్యకలాపాలు చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది? నేను క్లియర్గా చెప్తున్నా, మీరు ఒక ఐదు సప్లయర్స్కి మీరు ఎక్కువగా మీరు వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఈ 5 సప్లయర్స్కి మీరే ఇచ్చారు పర్మిషన్స్ అంటున్నా. ముగ్గురు పేర్లు చెప్పాను. నలుగురో పేరు సెంతినీ బయో ప్రొడక్ట్స్, వాళ్ళకి జియో రొటీన్ నెంబర్ 494 2014లో ఒక జియో ఇచ్చారు. దాంతోపాటు ఇంకొక ఆశ్చర్యం, పాపం వీరి మీద ఎంత ఆనందం అంటే వాళ్ళకి 1838 క్యూసెక్ల వాటరు మునియేరు రివర్ నుంచి ప్రొడక్షన్ చేసుకోవడానికి అనుమతులు ఇస్తూ డిసెంబర్ 27, 2018న జియో నెంబర్ మిస్లీనియస్ నెంబర్ 128 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఈ సెంతినీ బయో ప్రొడక్ట్స్కి ఇచ్చింది. అవును. దీంతో పాటు 5వ కంపెనీ వీళ్ళు చెప్పింది షార్వానీ ఆల్కో బ్రూవరీ కంపెనీ. ఈ షార్వానీ ఆల్కో బ్రూవరీ కంపెనీకి సంబంధించి
చంద్రబాబు నాయుడు గారి హయాంలో వీరు కట్టాల్సినటువంటి 4 కోట్ల రూపాయలు కట్టాల్సినటువంటి 5,60,00,000 రూపాయల ట్యాక్స్ని కట్టించుకోలేదు ఈ శార్వని నుంచి అని అప్పటి ప్రభుత్వం పైన కాగ్ చేసినటువంటి ఆరోపణలు. చాప్టర్ 3 పేజ్ నెంబర్ 36 కాగ్ రిపోర్టు మార్చి 2019. సో ఈ 5 కంపెనీలకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? దాంతోపాటు మరొకటి చెప్తున్నా, మేము ఏ కంపెనీకైనా 10% కంటే 12.99% మేము హైయెస్ట్గా ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్, 12.99% మేము హైయెస్ట్ ఇచ్చిన వర్క్ ఆర్డర్, 12.99% మేము వర్క్ ఆర్డర్ ఇచ్చింది మీరు స్కామ్ అంటే. చంద్రబాబు నాయుడు గారు 2018-19లో యునైటెడ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకి 31.90% ఇచ్చారు ఒకే కంపెనీకి. 31.90, అంటే ప్రతి దాంట్లోనూ 1/3% మీరు ఒకటే కంపెనీకి వర్క్ ఆర్డర్ ఇస్తే దీన్ని స్కామ్ అన్నారా? అన్ని కంపెనీలకు 5%, 6%, 7% లాగా అన్ని సంస్థల్ని సమానంగా చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది స్కామ్ అన్నారా? రైట్.